వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సాటర్డే రోజు తీసిన వీడియో. పిండి దీపాలు ఈవినింగ్ ప్రిపేర్ చేశాను. పూజ కూడా ఈవినింగే చేశాను. దీపాలన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ మిల్క్ వస్తే ఆ మిల్క్ని యూజ్ చేయకుండా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈవినింగ్ మాత్రమే ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇలా ఫస్ట్ దీపాలకి కలిపా. ఇలా చేసేసుకోండి. ఈవినింగ్ పూజ ఉంటే ఏవైనా బట్టలు వాషింగ్కి ఉన్నా కూడా మార్నింగ్ చేయకుండా ఈవినింగ్ అయినా చేసుకో. పిండి దీపాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేమి చేయాలో కూడా ఇంతకుముందు ఫుల్ వీడియోలో క్లియర్గా చూపించాను. అందుకే ఇక్కడ చూపించట్లేదు. ఇదే మిల్క్ని వేడి చేసిన తర్వాత అందులో బెల్లం వేసి దేవుడికి పెట్టచ్చు. అంటే ఎప్పుడైనా టైం లేనప్పుడు లేదా ప్రసాదాలు ఏవి ప్రిపేర్ చేయకుండా టైం లేనప్పుడు ఇలా దేవుడికి బెల్లం పాలు వేస్తే చాలా మంచిదంట. దేవుడికి కూడా చాలా ఇష్టం అని అంటారు. ఇలా చేసేసుకోండి. పిండి దీపాలు పెట్టుకోవడం ఒక్కసారి అలవాటైతే కంటిన్యూగా పెట్టాలని అనిపిస్తుంది. ఫస్ట్ టైం సరిగా రాకపోయినా కూడా మళ్ళీ క్లియర్గా చేస్తూ ఉంటే చేయడం అలవాటు అవుతే చాలా ఈజీగా వస్తాయి. పిండి పట్టి పెట్టేసుకుంటే 1 month వస్తుంది. బియ్యం పిండి ఇలా బాక్స్లో స్టోర్ చేసేసుకోండి. కలిపేటప్పుడు ఆవు నెయ్యి లేకపోయినా పర్వాలేదు. ఇంట్లో చేసిన నెయ్యి దేవుడి కోసం కొంచెం సపరేట్గా పెట్టుకుంటాను నేను. అదే నెయ్యిని దీపాలకి యూజ్ చేస్తాను. చాలా బాగా వస్తాయి. ఇన్ కేస్ నెయ్యి అవైలబుల్గా లేకపోతే సడన్గా దీపంకి యూజ్ చేసే నూనెని కొంచెం పిండిలో యాడ్ చేసుకోవచ్చు. దీపాలు కొంచెం స్మూత్గా ఉంటాయి. నెయ్యి ఉంటే ఇంకా మంచిగా వస్తాయి అన్నమాట. ఇంట్లో చేసిన నెయ్యి సపరేట్గా కొంచెం దేవుడి కోసం సపరేట్గా పెట్టుకోండి. ఇంట్లో యూజ్ చేయడానికి ఇలా సపరేట్గా పెట్టుకోండి. చాలా బాగుంటుంది.
నేనైతే ఇలా చేసేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి 7 దీపాలు పెట్టకపోయినా 2 పెట్టినా చాలు. మన అవైలబిలిటీని బట్టి, మనకి కన్వీనియంట్ ప్లేస్ని బట్టి పెట్టుకోవచ్చు. 7 దీపాలే పెట్టాలని ఏం రూల్ లేదు. కానీ వ్రతం కాదు కదా చేసేది, వెంకటేశ్వర స్వామి వ్రతం చేసినప్పుడు 7 దీపాలు పెట్టుకుంటారు. లేదా నార్మల్గా ఇలా చేసుకుంటే 2 దీపాలైనా పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.